వెల్కమ్ టు జెస్సీ హన్సీ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ మీరు అందరూ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ కరోనా కేసెస్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి అండ్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వర్క్ అయిపోయిందండి. టీలు, కాఫీలు, ఇడ్లీ చేశాను అనమాట ఇవాళ. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే తోటకూర కట్ చేస్తున్నాను. ఇవాళ లంచ్లో వచ్చేసి తోటకూర పప్పు చేస్తున్నానండి. సో ఆ రెసిపీ అయితే చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు, నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఆకుకూరలు కట్ చేయాలంటే నాకైతే చాలా చిరాకండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా ఆకుకూరలకి ఇచ్చేసేయాలన్నమాట. అందులో ఉన్న తొక్కలు, చెత్త చెదారం అన్నీ తీసేసి ఒక 4-5 టైమ్స్ వాష్ చేసి మంచిగా ఆ వాటర్ అని పోయిన తర్వాత ఒక్కొక్క ఆకు ఏరుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుతో చేస్తున్నాను. కందిపప్పును ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసిన తర్వాత దానికి సరిపడా వాటర్ వేసేసి ఇంకా ఇందులో అన్నీ వేసేస్తాను అనమాట. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఓన్లీ తోటకూర ఫ్రై కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఉత్తిగా ఇలా ఆకుకూరలు ఫ్రై చేస్తే తినడానికి ఇష్టపడరు అనమాట. అందుకని నేను ఏదైనా కూడా వెజిటేబుల్స్ కర్రీస్ ఏవైనా కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. తోటకూర వేసిన తర్వాత మెంతికూర వేసానండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, తర్వాత ఆనియన్, పసుపు, కారం, ఆయిల్ ఇవన్నీ వేసేసి కుక్కర్ విజిల్కి పెట్టేయడమే. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మనకి పప్పు, ఆకులు అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. అండ్ ఈలోపు విజిల్స్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ పక్కన హాట్ వాటర్ పెట్టేశానండి పప్పులో వేయడానికి. అండ్ వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పోపు వేయడమే లేట్ అనమాట. సో ఇంకా విజిల్స్ వచ్చేలోపు నేనైతే ఇక్కడ వర్క్ చూసుకుంటున్నానండి. ఏంటంటే ఇవాళ నేను ఇంట్లో క్రిస్మస్కి చేసిన డెకరేషన్ అంతా కూడా ఇవాళ క్లీన్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా డేస్ అయింది, ఎప్పుడో క్లీన్ చేయాల్సింది, బట్ ఇంకా దానికి టైం రాలేదన్నమాట. ఇవాళ అయితే ఫిక్స్ అయ్యాను, అదైతే క్లీన్ చేస్తాను, చూడాలి. సో ఇదండి క్రిస్మస్కి పెట్టిన డెకరేషన్. ఇవాళ క్లీన్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను, చూడాలి ఎంతవరకు అవుతుందో. సో ఇవన్నీ తీయాలి, మళ్ళీ ఏమంటారు దేనికి అది సపరేట్గా పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాలంటే మనకు కావాలి కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ నీట్గా తుడిచేసి బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం ఇన్ని డేస్ కూడా దీన్ని అందుకే ఆపానమాట. దానికి కొంచెం టైం తీసుకోవాలి కాబట్టి. సో మనకి ఇవాళ టైం వచ్చింది కాబట్టి మొత్తం క్లీన్ చేసేస్తాను, చూడండి. అదండి సంగతి. ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసిన తర్వాత ఇంకా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. పప్పుని మంచిగా మెత్తగా మ్యాష్ చేశానండి. చేసిన తర్వాత ఇందాక హాట్ వాటర్ పెట్టాను కదా, డైరెక్ట్గా హాట్ వాటర్ వేసేస్తున్నాను అనమాట. సో ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి మళ్ళీ పప్పు మరగడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట, బాయిల్ రావడానికి. హాట్ వాటర్ వేయడం వల్ల తొందరగా బాయిల్ అనేది వస్తుంది. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసేసి బాయిల్ అయ్యేంత వరకు ఉంచుతాను. ఆ తర్వాత ఇంకా పోపు పెట్టేస్తాను. అండ్ వెజిటేబుల్ కర్రీస్ కూడా ఏమంటారు బీన్స్, తర్వాత పొటాటో, బ్రింజల్ ఇలాంటివన్నీ కూడా, దొండకాయలు అవన్నీ కూడా కలిపి పప్పులో చేయొచ్చండి. నేనైతే పిల్లలు విడిగా చేస్తే తినరనమాట. అందుకని నేనైతే ఎక్కువగా ఇలాగే ఏ వెజిటేబుల్స్ అయినా ఈవెన్ క్యారెట్స్ అలాంటివన్నీ కూడా నేను ఎక్కువగా పప్పులో మిక్స్ చేస్తే చేస్తూ ఉంటాను. సో ఆ రెసిపీస్ ఎప్పుడైనా చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి పోపు పెట్టేస్తున్నానండి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసేసి అవి కొంచెం ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులో వేసేయడమే. సో ఇలా తోటకూర పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీ ఇంట్లో కూడా పిల్లలు ఎవరైనా ఆకుకూరలు ఫ్రై చేస్తే తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టేయండి,
కామ్గా తినేస్తారు ఇంకా. సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ పప్పు ఒకటే చేస్తున్నాను అండ్ రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. తినే ముందు రైస్ పెట్టేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేస్తే ఇంకా లంచ్ అయిపోతుంది. ఈవినింగ్ అయితే చూడాలి, మళ్ళీ ఏమైనా కర్రీ చేస్తే చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హౌస్లో ఉన్న డాల్స్ అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో వేసి పెడుతున్నానండి. ఈ బాక్స్ మనం ఇంట్లో ఏ బాక్స్ అయినా ఖాళీగా ఉంటే తీసుకోవచ్చండి. బట్ నేను కొంచెం పెద్ద సైజ్ బాక్స్ తీసుకున్నాను. ఇది పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కొన్నప్పుడు వస్తుంటాయి కదా, సో అలాంటి బాక్స్ అనమాట, బట్టల వచ్చే బాక్స్. ఆ బాక్స్లోనే నేను హౌస్లో ఉన్న డాల్స్, తర్వాత ట్రీకి పెట్టిన బెల్స్, బాల్స్, తర్వాత డెకరేషన్ ఐటమ్స్ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే దాంట్లో వేసి స్టోర్ చేసి పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ టైం మనం మళ్ళీ డెకరేషన్ చేయాలి అనుకున్నప్పుడు దీనికి రిలేటెడ్ అన్నీ ఈ బాక్స్లో ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకని నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే స్టోర్ చేసి పెడతానండి. తర్వాత ట్రీ వచ్చేసి ఆ ట్రీ కొమ్మలన్నీ మనం ఫస్ట్ ఓపెన్ చేసి ట్రీ పెట్టాం కదా, ఇప్పుడు ఆ కొమ్మలన్నీ కూడా ఈ విధంగా హ్యాండ్తో ఒక దగ్గరికి గ్యాదర్ చేస్తూ ఇలా ప్రెస్ చేసేసి ఇంకా మనకి ట్రీ కొన్నప్పుడు బాక్స్ వస్తుంది కదా, అదే బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసి పెట్టేస్తారనమాట. సో ట్రీ సెట్ ట్రీకి ఉంటుంది, తర్వాత చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఒక సెట్లో ఉండిపోతాయి. ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మధ్యలో మనకి ఎప్పుడైనా పార్టీస్కి కానీ నెక్స్ట్ టైం డెకరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏది ఎక్కడుంది అని కంగారు పడి వెతుక్కోకుండా అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టార్ లైట్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నానండి. ఇవి మనం డైరెక్ట్ తీసి అలాగే చుట్టి పెట్టేస్తే నెక్స్ట్ టైం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది ఒకదానికొకటి అతుక్కొని మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. ఆ లైట్స్ అన్నీ ఆ స్టార్స్ ఒకదానికొకటి విడదీయడానికి. సో నేను తీసేటప్పుడే జాగ్రత్తగా ఇలా పెద్ద స్టార్స్ అన్నీ వన్ సైడ్, చిన్న స్టార్స్ అన్నీ వన్ సైడ్ పెట్టేసి మధ్యలో కనెక్షన్ వైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా చుట్టేస్తే స్టార్స్ అన్నీ విడివిడిగా ఉంటాయి. అండ్ మనం తీసుకునేటప్పుడు కూడా డైరెక్ట్ ఆ వైర్ని ఓపెన్ చేయగానే ఏ స్టార్కి ఆ స్టార్ విడిపోయి లైట్స్ అన్నీ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే నేను ఇన్ని రోజులు కూడా డెకరేషన్ ఐటమ్స్ తీయకపోవడానికి కారణం ఇదే. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఏంటో మనం డెకరేషన్ చేసేటప్పుడు మాత్రం ఈజీగా మంచిగా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఫుల్ ఎనర్జీతో చేస్తూ ఉంటామండి. బట్ అది తీసేటప్పుడే ఉంటుంది ఇంకా మనకు అస్సలు పండగ అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదంతా ఒక్కొక్కటి తీసి మళ్ళీ దానికి ఏ దానికి అది సెట్ చేస్తూ నీట్గా స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ కూడా అన్నీ తీసేస్తున్నాను అనమాట. బంతిపూలు అన్నీ ఒక కవర్లో స్టోర్ చేసి పెడతాను. అండ్ గ్రీన్ లీవ్స్ అన్నీ ఒక కవర్లో, తర్వాత ఆరెంజ్ లీవ్స్ అన్నీ ఒక కవర్లో పెట్టేసి మళ్ళీ ఆ కవర్స్ అన్నీ కలిపి ఒక పెద్ద కవర్లో స్టోర్ చేసి పెడతాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి బయట పెట్టిన గార్లాండ్ కూడా హ్యాంగ్ చేసాం కదా, సో దాన్ని ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఎలా అయితే హ్యాంగ్ చేశానో అలాగే తీసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే మనం దేనికది సపరేట్ చేస్తామనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ గ్యాదర్ చేసుకోవాలి, అదంతా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎలాగైతే హ్యాంగ్ చేశానో అలాగే తీసేసాను. నెక్స్ట్ టైం పెట్టాలి అనుకుంటే డైరెక్ట్ హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ కలిపి ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసి పెడుతున్నాను అనమాట. ఇది మనకి ఫిల్టర్ డబ్బాలు అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో ఇది అదే డబ్బా అనమాట. ఇదైతే నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇదే బాక్స్ మెయింటైన్ చేస్తున్నాను డెకరేషన్ ఐటమ్స్ కోసం. సో ఫస్ట్ అయితే గార్లాండ్స్ అన్నీ ఒక పెద్ద కవర్లో వేసేసి అవి పెట్టేశాను. తర్వాత పిల్లలకి బర్త్డేస్ పార్టీస్కి అని చెప్పేసి థీమ్స్ అవి బుక్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ ఒక కవర్లో. అండ్ తర్వాత ఎలక్ట్రిక్ ఐటమ్స్, సిరీస్ లైట్స్, స్టార్ లైట్స్ అలాంటివన్నీ ఒక కవర్లో పెట్టేసి ఆ బాక్స్లో పెట్టేసాను అనమాట. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి ఏదైనా కబర్డ్లో ఒక ప్లేస్లో పెట్టేసుకుంటే ఇవి క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అని మనకు గుర్తుంటుంది, దేంట్లో ఏమున్నాయి అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అయితే అన్నీ తీసేసానండి. ఇక్కడ టీవీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది అయితే నా ఎవ్రీడే రొటీన్లో ఒక పార్ట్ అనమాట. టీవీ, విండోస్, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము. సో
టీవీ అంతా క్లీన్ చేసేసి ఇంకా విండోస్ కూడా క్లీన్ చేశాను. విండోస్ నాకంటే 3 ఉన్నాయి కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ రాడ్స్తో ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. కొంతమందికి ఎక్కువ విండోస్ ఉంటాయి. తర్వాత ఏమంటారు, నెట్ కోసము విండోస్ అవి ఉంటాయి కదా, అలాంటివి క్లీన్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మాత్రం ఖచ్చితంగా టీవీ, తర్వాత ఫ్రిడ్జ్, విండోస్ ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అనమాట. అండ్ బయట ట్రీ మాత్రం అలాగే ఉండిందండి. సో అది తీయాలంటే ఈజీగా ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుందన్నమాట. పైన రాయిలు ఉన్నాయి, అవన్నీ తీయాలి, మళ్ళీ మట్టి తడపాలి, మట్టిలో నుంచి తీయాలి కదా ఆ ట్రీని, మట్టిలో పెట్టాం కాబట్టి. సో ఇంకా ఇవాళకి వర్క్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా అది 2-3 డేస్లో అయితే తీస్తాను. ఇంకా ఈ రోజుకి వర్క్ చాలా అని చెప్పేసి అది మాత్రం వదిలేసాను అనమాట. సో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసేయాలి. ఇక్కడైతే అందరికీ ఆమ్లెట్ వేసేసానండి. ఇది లాస్ట్ ఆమ్లెట్ అనమాట. సో ఇంకా లంచ్ అయితే చేసేస్తాను. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా కాసేపు బ్రేక్ తీసుకున్నానండి. ఆలోపు ఇంకా ప్రవీణ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లల కోసం స్వీట్స్ తీసుకొచ్చారనమాట. సో ఎవరి కోసం ఏం స్వీట్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి చూస్తున్నాము. సో ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో స్వీట్ ఇష్టం ఉంటుంది కదా. స్మైలీ మాత్రం కాజు కట్లీ కావాలి అని చెప్పింది. సో దానికి ఒక్కదానికి తెస్తే మిగిలిన వాళ్ళకి కూడా వాళ్ళ ఫేవరెట్ స్వీట్ కావాలి కదా అని చెప్పేసి నా కోసం రసమలై, స్మార్టీకి లడ్డు, మోనుకి గులాబ్ జామున్, స్మైలీకి కాజు కట్లీ, ఇలా ఎవరికి నచ్చిన స్వీట్స్ వాళ్ళ కోసం తీసుకొచ్చారనమాట. ఇంకా బ్యాగ్ రాగానే అందరూ చుట్టుముట్టి నా స్వీట్ ఏది, నా స్వీట్ ఏది అని చెప్పేసి వెతుక్కుంటున్నాము. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.